బుక్ మై షోలోనే సినిమా రాకముందే 6% ఇచ్చేసారు. మొత్తం 500-600 మంది కలిసి మొత్తం డమ్మి పెట్టుకొని మొత్తము బాబు సినిమాని స్ప్రెడ్ చేయాలని చూస్తూనే ఉంటారు అన్న. మహేష్ బాబు మాత్రం స్ప్రింగ్ లాంటోడు, ఎంత ఒత్తుతే అంత పైకి ఎగిరేటటువంటి కెపాసిటీ ఉన్న హీరో అన్న. ఇవాళ మూవీ టీం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, అంటే కొంతమంది బాట్స్ని పిఆర్లని రిక్రూట్ చేసుకొని బుక్ మై షోలో రేటింగ్స్ తక్కువ ఇప్పిస్తున్నారని. చూడండి అన్న, బాబు ఫిగర్స్ ఆల్రెడీ చూస్తూనే ఉంటారు మీరు. ఎట్లా కలెక్షన్లు అనేది ఫస్ట్ నుండి ఎట్లా కొట్టుకుంటూ వస్తుండే కలెక్షన్లు అనేది తెలుసు మీకు. ఇది బాబు సినిమాని వస్తేనే ఇదన్న మొత్తము 500-600 మంది కలిసి మొత్తం డమ్మి పెట్టుకొని మొత్తము బాబు సినిమాని స్ప్రెడ్ చేయాలని చూస్తూనే ఉంటారన్న. ఇది ఎవరిది నమ్మొద్దు అసలు, చెప్తున్నా కదా. ఇలా ఎంత ముసలోళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ ప్రతి ఒక్కరు ఇలా చూస్తున్నాను నేను, ప్రతి రివ్యూ చూస్తున్నాను నేను. ఎంత పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ చిన్నపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా బాబు సినిమా బాగుందని చెప్తారు తప్ప బాగాలేదని చెప్తలేరు. ఇది ఒకటి ఏంటంటేనా, ఇది బాబుకి ఒకటి ఇది చేస్తారన్న. మొత్తం బాబు ఎక్కడ తిరిగి ఇది చేయాలి, బాబు సినిమాని డామినేట్ చేయాలనేది చూస్తారు. కానీ ఎంత చేసినా కానీ బాబు రికార్డ్స్ బాబుకు ఉంటాయి, అర్థమైందా? బాబు రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేరు మామూలుగా. 60,000 ఫేక్ అకౌంట్లతోటి రేటింగ్స్ 1 ఇప్పిస్తున్నారట, దాన్ని ఎలా చూస్తారు? అదే అన్న, అది చెప్తున్నా కదన్నా, అది చాలా అదే జరుగుతుందన్న. బుక్ మై షోలో అదే జరుగుతుంది. రాకముందే 6 రేటింగ్ ఇచ్చారు. నా కొడుకుల్ని పట్టుకొని తాట గుంటూరు కారం పెట్టి కొట్టాలన్న. కావాలని నెగిటివ్ ఇస్తారు. ఇది ఫ్యామిలీతో వచ్చే మూవీ ఇది. కాకపోతే చాలా ఇది స్ప్రెడ్ అవుతుంది, చాలా నెగిటివ్ స్ప్రెడ్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ వాళ్ళు, ఇట్లా ఫేక్ అకౌంట్స్ పెట్టి ఫేక్ పిఆర్లని రిక్రూట్ చేసుకొని 1 రేటింగ్ ఇస్తున్నారట. అది ఎలా? కొంతమంది ఇప్పుడు మన ట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏం కావాలనేమో వాళ్ళకి వ్యూస్ గురించి వాళ్ళ మహేష్ బాబు మీద ఇట్లా రివ్యూస్ ఇచ్చి డబ్బులు సంపాదించుకుని అట్లా చేస్తున్నారని. సినిమా చాలా బాగుంది ఫ్యామిలీతో. ఇప్పుడు నేను సెకండ్ టైం మా ఫ్యామిలీతో రావడము. యాక్చువల్ సినిమా చాలా బాగుంది, కానీ వీళ్ళు కావాలని నెగిటివ్ ఇస్తున్నారు. వేరే ఫ్యాన్స్ కావచ్చు, అది మేబీ వేరే ఫ్యాన్స్ వాళ్ళని కాదు, కానీ రివ్యూస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ దీంతో రీల్స్ కానీ దాంట్లో నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల కొంతమంది ఎలా అంటే ఫ్యామిలీ వచ్చే ఆడియన్స్ కూడా, ఫ్యామిలీ తోటి కలిసి వచ్చే ఆడియన్స్ కూడా ఇది సినిమా ఇలా అనేది చాలా వరకు బయటకు అదే వస్తుంది అన్నట్టు. చాలామంది ఫ్యామిలీ వాళ్ళు మొన్న కానీ చాలామంది ఫ్యామిలీ వాళ్ళ రివ్యూస్లో చాలా బాగుంది సినిమా, చాలా వచ్చి చూడాలి, ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చూడాలి, దాంట్లో వల్గర్గా ఏం లేవు, మంచి సీన్ ఉంది, మహేష్ బాబు ప్రాణం పెట్టేసిండు, డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా మంచి స్టోరీ రాసిండు. లాస్ట్ క్లైమాక్స్ ఒక 15 minutes మాత్రం ఏడిపించేస్తాడు మన రమ్యకృష్ణ తోటి, మహేష్ బాబు గారితో. సీన్ అది చాలా ఆసమ్ ఉంది. మా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ఏడ్చారు. అంటే అంత మంచి సీన్ పండించినప్పుడు ఇట్లా నెగిటివ్గా చాలా మంది ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారు. నెగిటివ్గా స్ప్రెడ్ చేసే మాఫియాకి ఏం చెప్తారు? నెగిటివ్ ఇట్లా చూపెడుతున్నాం. నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి మెయిన్ ట్రోలర్సే. అంటే ఇప్పుడు చాలా 4 సినిమాలు బ్లాక్ బస్టర్ అయినాయి. ఈ సినిమాతో ఎక్కడైతే క్రేజ్ పెరిగిపోతుందేమోనని దాంతో అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, కొంతమంది అయితే వాళ్ళకి ఇదే చూపెడతామండి. ఎందుకంటే చాలామంది నెగిటివ్ సినిమా చూడకముందే ఇప్పుడు బుక్ మై షోలోనే సినిమా రాకముందే 6% ఇచ్చేసారు. 6 రేటింగ్స్ ఇచ్చేసారు. సినిమా రాకముందే ఎలా ఇచ్చేస్తారని నాకు అర్థం కాకూడదు. అంటే నిజమే, కొంతమంది పని కట్టుకొని మళ్ళీ వాళ్ళు పిఆర్ఓలో తెలియదు, కానీ కొంతమంది పని కట్టుకొని అయితే ఖచ్చితంగా అలా చేస్తున్నారు. మహేష్ బాబుని బ్యాట్ చేద్దామని చేస్తున్నారు, కానీ ఎంత బ్యాట్ చేసినా కానీ ఫస్ట్ ప్రతి సినిమాకి అంతే. భరత్ అనే సినిమా కూడా అట్లనే జరిగింది. మహర్షి సినిమా కూడా అంత మంచిగా. మహర్షి సినిమా చాలా మంచి సినిమా. అది మన వ్యవసాయం మీద చాలా మంచి సినిమా. దానికి కూడా ఫస్ట్ ఇట్లా 3-4 days అట్లనే రేటింగ్ ఇచ్చారు, అట్లనే చేసారు, కానీ అయినా నిలబడింది. ఇంకోటి ఏం తెలిసిన, ఏది ఏమైనా మహేష్ బాబు మాత్రం స్ప్రింగ్ లాంటోడు, ఎంత ఒత్తుతే అంత పైకి ఎగిరేటటువంటి కెపాసిటీ ఉన్న హీరో. మీరు కూడా యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు కూడా నిజాన్ని నిర్భయంగా ఛానల్ను ట్రోల్ చేసే విధంగా చూడండి. మంచి మాటలు మాట్లాడితే కట్ చేసి వేరే రకంగా మాట్లాడినట్టు మాత్రం వీడియోలలో పెట్టొద్దు. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో అన్నీ గమనిస్తున్నారు జనాలు. అనవసరంగా మాత్రం దీన్ని ట్రోల్ చేసి వేరే రకంగా దీన్ని ప్రచారం చేస్తే మాత్రం ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా పబ్లిక్ వచ్చేది మానరు, చూడక తప్పదు.